హాయ్ ఎవ్రీవన్, నా పేరు పల్లవి. ఇవాళ నేను షేర్ చేస్తున్న హెల్తీ, హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్ కబాబ్స్ రెసిపీ. అండ్ ఈ కబాబ్స్ని ప్రిపేర్ చేసింది అరటికాయతో, అంటే రా బనానాతో ప్రిపేర్ చేశాను. సో ఇట్ ఈస్ వెరీ న్యూట్రిషియస్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద రెసిపీ. సో అరటికాయల్ని నేను స్టీమ్ చేసుకుంటున్నాను ఇక్కడ. మీరు కావాలి అని అనుకుంటే బాయిల్ కూడా చేసుకోవచ్చు, బట్ స్టీమ్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను నేను. 15 minutes పాటు స్టీమ్ చేసుకుంటా. సో ఈలోపు వెజ్జీస్ని చాప్ చేసుకుంటున్నా. క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్, గ్రీన్ చిల్లీ అడ్జస్ట్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. అండ్ ఈలోపు బనానా స్టీమ్ అయిపోయాయి, ఒకసారి చెక్ చేసుకోండి. 15 minutes అయిపోయాక కూల్ డౌన్ అయిపోనివ్వండి. కూల్ డౌన్ అయిపోయాక దాని స్కిన్ని రిమూవ్ చేసేసుకొని బనానాస్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుంటాను నేను. కేర్ఫుల్గా రిమూవ్ చేసేయండి. అండ్ ఇప్పుడు బౌల్లోకి యాడ్ చేసుకున్న బనానాస్ని ఫోక్తో మ్యాష్ చేస్తున్నా. మీరు కావాలంటే ఫైన్గా బ్లెండ్ కూడా మిక్సర్ జార్లో వేసుకొని బ్లెండ్ కూడా చేసుకోవచ్చు. సాఫ్ట్ అయిపోయాయి కాబట్టి నేను మ్యాష్ చేసుకుంటున్నాను. అండ్ ఇందులోకి చాప్ చేసుకున్న వెజీస్ అన్నీ యాడ్ చేస్తున్నాను. ఆనియన్, గ్రీన్ చిల్లీ, క్యాప్సికమ్ అండ్ క్యారెట్. అండ్ వాటంతా ఒక్కసారి ఇట్లా మిక్స్ చేయండి. సో దట్ రా బనానాతో మిక్స్ చేసుకున్న తర్వాత స్పైసెస్ యాడ్ చేస్తున్నా. లైక్ జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ, సాల్ట్, కొంచెం వాము యాడ్ చేస్తున్నా. అండ్ జీలకర్ర 1 teaspoon, కొంచెం పసుపు అండ్ కొంచెం పెప్పర్ యాడ్ చేస్తున్నాను, కొంచెం ఇంగువ. సో టు మేక్ ఇట్ హై ప్రోటీన్ 100 grams ఆఫ్ లో ఫ్యాట్ పన్నీర్ని యాడ్ చేస్తున్నా. మీరు కావాలంటే టోఫుతో కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. అండ్ మిక్స్చర్ని కొద్దిసేపు పక్కకు రెస్ట్ చేస్తున్నా. ఈలోపు చట్నీ కోసం రోస్ట్ చేసుకున్న పీనట్స్, వెల్లుల్లిపాయలు, గ్రీన్ చిల్లీ, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఫైన్గా బ్లెండ్ చేసుకుంటున్నా. అండ్ ఇప్పుడైతే మిక్స్చర్ ఏదైతే ఉందో దాన్ని ఇట్లా కబాబ్స్ లాగా ఇట్లా రౌండ్ షేప్లోకి ఫామ్ చేసేసుకొని కబాబ్స్ లాగా ప్రెస్ చేసేసుకుంటున్నా నేను. సో మొత్తం మిక్చర్ని సేమ్ ఇలాగే కబాబ్స్ లాగా ప్రిపేర్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుంటా ప్యాన్లో. ప్యాన్ హీట్ చేసేసుకొని కొంచెం ఆయిల్ డ్రిజిల్ చేసేసుకున్నాను. అండ్ ప్రిపేర్ చేసుకునే కబాబ్స్ అన్నీ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నా ప్యాన్లోకి. అండ్ బోత్ ద సైడ్స్ ఆయిల్ అప్లై చేసుకొని ఫ్లిప్ చేసుకొని బోత్ ద సైడ్స్ కుక్ చేసుకుంటున్నా నేను. సో 5 to 10 minutes పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నా కబాబ్స్ని. ఫ్లిప్ చేసుకొని బోత్ ద సైడ్స్ కుక్ చేసుకుంటున్నా నేను. సో డూ ట్రై దిస్ హెల్తీ, హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్ కబాబ్స్ రెసిపీ. అరటికాయతో ట్రై చేయండి. సో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ హౌ డిడ్ ఇట్ టర్న్ అవుట్ ఫర్ యూ. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఫాలో పల్లవి నరిష్. ఇఫ్ యూ లైక్ ద రెసిపీ, హిట్ దాట్ లైక్ బటన్. ఎలాంటి రికమెండేషన్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. I will definitely try those recipes out and post the video. So until then, stay happy, stay healthy and thank you for watching.